హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు అయితే ఇంట్లోనే పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలో, కర్రీ ఎలా చేసుకోవాలో చాలా సింపుల్గా చూపిస్తాను. ఇప్పుడైతే మనం ప్రాసెస్ అయితే చూసేద్దాం. ముందుగా నేను లీటర్ పాలు తీసుకున్నాను. ఆల్రెడీ విరిగిన పాలు అయితే ఓకే అండి, విరగకపోతే మనం విరగొట్టుకోవాలన్నమాట పాలని. దాంట్లో 1 స్పూన్ లెమన్ జ్యూస్ మిక్స్ చేసుకోవాలి. పాలు బాగా కాగిన తర్వాత అవి తెరలేటప్పుడు 1 స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకొని మిక్స్ చేసి, ఇప్పుడు నేను మూత పెట్టినట్టుగా ఒక 5 నిమిషాలు కదల్చకుండా స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టండి. ఇలా చేస్తే ఏమవుతుందంటే మనకి పన్నీర్ అనేది కొంచెం ఎక్కువ చిన్న పీసెస్ లాగా అవ్వకుండా కొంచెం పెద్ద పీసెస్ లాగా అవుతుంది అనమాట. దాని తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని కింద ఒక గిన్నె పెట్టేసుకొని నిమ్మరసం పిండాం కదా, ఆ పులుపు ఉంటుంది కొంచెం పన్నీర్లో, కాబట్టి పైన మామూలు వాటర్ వేసేసి ఒక 2 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి. ఎక్కువగా పిండితే పులుపు వచ్చేస్తుంది, పన్నీర్ టేస్ట్ ఉండదు. మన నార్మల్గా ఇంట్లో ఇరిగిన పాలతో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను. ఇలా పల్చటి క్లాత్లో పెట్టేసుకొని ఇలా కూల్ వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత దాన్ని కొంచెం ఇట్లా గట్టిగా ప్రెస్ చేసి వాటర్ ఏం లేకుండా ఉంచాలి. దాని తర్వాత దానిపైన ఒక బరువు పెట్టాలి. నేను పాల గిన్నె ఉంది కదా, అదే పెట్టేసాను అనమాట. దాంట్లో వాటర్ పోసి ఒక 5 మినిట్స్ తర్వాత అయితే చూస్తే ఇలా అవుతుందన్నమాట. తీసుకొని మనం పీసెస్లా కట్ చేసుకోవాలి. చాలా ఈజీ పన్నీర్ చేసుకోవడం. బయట అయితే నిలవ ఉండడానికి కొంచెం అవి ఇవి కలుపుతారు కాబట్టి మనమైతే ఇంట్లో ఎటువంటివి బయట వాళ్ళు మిక్స్ చేసేవి ఏం చేయకుండా హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా తయారు చేసుకోవచ్చు. మనకు నచ్చిన సైజులో పీసెస్ అనేవి కట్ చేసుకోవాలి. చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. మెయిన్ ఇలా నేనైతే ఈ సైజులో కట్ చేశాను అనమాట. దీనికి కాంబినేషన్గా నేను పుల్కా చేశాను. ఫస్ట్ ఇలా పొడవుగా కట్ చేసుకొని తర్వాత చిన్న పీసెస్ కట్ చేశాను. మనకి బయట కొన్న 80 రూపీస్కి ఇంతే వస్తుంది. ఇన్ని పీసెస్ కూడా రావు. 80 రూపీస్ అనమాట మిల్క్ అయితే లీటర్కి. బయట ఇన్ని పీసెస్ రావు, ఇంత ఫ్రెష్గా ఉండదు, ఇంత వైట్గా కూడా ఉండదు. అది కొంచెం వాటర్ లాగా ఉంటుంది మనం ప్యాకెట్ ఓపెన్ చేసినప్పుడు. అవి కూడా కంపెనీలు మంచిగా ఉంటాయి, కొన్ని బ్రాండెడ్ ఉంటాయి, కొన్ని ఏమో ఉండవు అనమాట. మంచిదే తీసుకోవాలి ఒకవేళ కొనుక్కుంటే. అంతకీ మనకి ఇంట్లోనే చేసుకుందాం అనిపిస్తే అవన్నీ ఎందుకు అనుకుంటే ఇలా సింపుల్గా చేసేసుకోండి. చాలా తొందరగా అయిపోతుంది ప్రాసెస్ మాత్రం. నెక్స్ట్ అయితే ఇవి కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. గ్రేవీ కోసం నేను టమాటోస్, ఉల్లిపాయ తీసుకున్నాను. ఈ ప్రాసెస్ కూడా వేరేలా కూడా చేయొచ్చు, ఆల్రెడీ మన ఛానల్లో చూసే ఉంటారు మీరు. ఫస్ట్ అయితే టమాటో ఉల్లిపాయల్ని కొంచెం బటర్ వేసుకొని లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకొని 50% ఉడకనివ్వాలి. జస్ట్ మెత్తబడితే సరిపోతుంది. అవి చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవచ్చు పేస్ట్ అయితే. నేను డైరెక్ట్గా ఈరోజు పచ్చివే వేస్తున్నాను అనమాట. టమాటోస్, ఉల్లిపాయలు, మసాలాలు కూడా ఏమి యాడ్ చేయట్లేదు దీంట్లో. లైట్గా కసూరి మేతి అయితే యాడ్ చేశాను ఫైనల్గా. టేస్ట్ బాగుంటుంది, మనకి హోటల్లో వస్తుంది కదా ఫ్లేవర్, అలా వస్తుంది అనమాట. మీకు కావాలనుకుంటే లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, కొంచెం షాజీరా, యాలకులు కూడా వేసుకోవచ్చు 1, 2. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి పచ్చివే వేసేసి దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 ఎండుమిరపకాయలు వేసేసి కొంచెం లైట్గా వాటర్ వేసుకోండి. టమాటోస్ మరీ జ్యూసీగా ఉంటే అవసరం లేదు. నేను కొంచెం గట్టివే తీసుకున్నాను, అందుకే అంత రెడ్గా లేదు. మనకి ఈ రెసిపీ చేసేటప్పుడు మంచిగా మీకు మంచి కలర్ రావాలనుకుంటే బాగా పండిన టమాటోస్ తీసుకుంటే మాత్రం చాలా బాగా వస్తుంది కలర్ కూడాను. తర్వాత మనం ఒక స్టవ్ ఆన్ చేసేసుకొని దాంట్లో కొంచెం బటర్ వేసుకోవాలి. కడాయిలో 1 స్పూన్ బటర్ వేసుకుంటే, ఆయిల్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే బటర్ వేస్తే ఇంకొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్స్ యాడ్ అవుతాయి అనమాట, టేస్ట్ బాగుంటుంది. మనం కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ బటర్లో వేసేసి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకునే అవసరం కూడా లేదు, డైరెక్ట్ మన గ్రేవీ అది మగ్గిపోయిన తర్వాత ఫైనల్గా కూడా వేసుకోవచ్చు లాస్ట్లో. కాకపోతే ఇలా వేస్తే టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది. టైం లేని వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు, ఎలా చేసినా బాగుంటుంది. అలాగని మరీ ఎక్కువ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే మాత్రం గట్టిగా రబ్బర్ లాగా అయిపోతాయి, చూసుకోండి. కొంచెం పచ్చివాసన లేకుండా కంటిన్యూస్గా మిక్స్ చేస్తున్న హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే తీసేస్తున్నాను. మనం వేసిన మసాలాలని కూడా బాగా పట్టేసాయి. దాంట్లోనే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. అది ఆప్షనల్ మాత్రమే, నేనైతే వేసాను. మీకు నచ్చకపోతే డైరెక్ట్గా మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ ఉంది కదా గ్రేవీ, దాన్ని కూడా దీంట్లో వేసేసుకోవచ్చు. ఉల్లిపాయలు వేసేసుకోండి. ఇది కొంచెం మగ్గిన తర్వాత టమాటో ప్యూరీ అయితే దీంట్లో వేసేసాను నేను. కొంచెం జీలకర్ర వేసాను, మర్చిపోయాను ఆయిల్లో వేయడము. బటర్లోనే కొంచెం ఆయిల్ వేసాను నేను. ఈ రెసిపీకి మనకి ఆయిల్ కూడా చాలా తక్కువగా పడుతుంది.
ఇలా టమాటో ప్యూర్ వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకుని అది కూడా వేసాను. కొంచెం ఎక్కువగానే వేసాను వాటర్ నేను, ఎందుకంటే పచ్చి వేసాం కాబట్టి పచ్చి వాసన పోయేంత వరకు మగ్గించేసుకోవాలి. అందుకోసం అనేసి కొంచెం వాటర్ ఎక్కువగా వేసాను. ఇది కొంచెం ఉడుకుతున్నప్పుడు మనం దాంట్లోనే టేస్ట్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉప్పు, కారం, పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి. ఇలా కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసేసి మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇది కొంచెం క్రీమీ లాగా ఉంటుంది కాబట్టి ఉడికేటప్పుడు పక్కన గిన్నెల పైన, స్టవ్ పైన మొత్తం పడిపోతుంది, అందుకే మూత పెట్టాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చేంతవరకు ఉడికించేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ కూడా దాంట్లో వేసుకొని మిక్స్ చేయండి. ఫైనల్గా కొంచెం వేయించిన ధనియాల పొడి, పచ్చి ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వేసేసుకొని కొత్తిమీర వేసేసి కసూరి మేతి కూడా క్రష్ చేసి వేసుకోండి. గరం మసాలా లాంటివి ఏం యూజ్ చేయలేదు నేను, పిల్లలు కూడా తింటారు కదా అనేసి. 2 అరిచేతుల మధ్యలో వేసుకొని క్రష్ చేసి వేస్తే ఆకు మంచిగా నలుగుతుంది అనమాట. ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది, ఆకులాకు లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ పెట్టేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చాలా బాగుంటుంది కర్రీ, సింపుల్గా చేసుకోవచ్చు. పన్నీర్ కానీ ఈ కర్రీ కానీ మసాలాలు ఇష్టపడని వాళ్ళైతే ఈ ప్రాసెస్ అయితే ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా చేయండి. మీకు వీలుంటే ఫస్ట్ టైం చూసే వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏదైనా రెసిపీ కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఫైనల్గా అయితే మా వారు టేస్ట్ చేస్తున్నారు. చాలా బాగుంటుంది, పన్నీర్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట.